ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఉస్మానియా క్యాంపస్లో ప్రెస్ అటెండ్ చేయడానికి కారణం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు, అసలు చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇట్ మే బి రేవంత్ రెడ్డి ఆర్ ఎవ్రీబడి ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఎనీవన్ మినిస్టర్, ఎవ్వరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పనిచేస్తుండు, ప్రైవేట్ వ్యవస్థకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ దాన్ని బాగు చేయాల్సింది పోయిన విద్యాశాఖ మంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి ప్రైవేట్ వ్యవస్థను మీరు బలోపేతం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మీకు పన్నులు కట్టేది ప్రైవేట్ వ్యవస్థలా లేకపోతే తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండో విషయం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ 5 years to 14 years మస్ట్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఉచిత నిర్బంధమైన విద్యను అందించాలి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టీఈ ఇంప్లిమెంటేషన్. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయము మీకు మీ దృష్టికి రాదలుచుకున్న ఏంటంటే, తెలంగాణ ప్రజల దృష్టికి ఏం తీసుకురావదలుచుకున్నా అంటే, విద్యా హక్కు చట్టం అనేది ఇది మన ప్రాథమిక హక్కు. ఇదే మనకు మెయిన్గా వయోలేట్ అవుతున్న ప్రాథమిక హక్కు. దీనిపైన మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక విషయం మీ దృష్టికి రావదలుచుకున్నది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆర్టీఈ, జియో నెంబర్ 22 18/7/2017 ప్రకారం స్కూల్ బ్యాగులు 6 to 12 kgs ప్రైమరీ స్కూల్స్కి, 12 to 17 kgs హై స్కూల్స్కి ఉండాలి. ఏ డిఓ అయినా, ఏఎంఈ అయినా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నాతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ నేను తిరగడానికి నేను సిద్ధం. నేను నిరూపిస్తా. మీరే పంపించిన జియోల్ని మీరే పాటించకుండా ఉంటే ఇది దేనికి సంకేతం చేసుకోవాలి, దేనిమని అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు జియో నెంబర్ 37 21 March 2017లో రెగ్యులేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ డిఎఫ్ఆర్సి అని డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు. ఎందుకు అమలు చేస్తలేరు? ఫీ రెగ్యులేషన్ చట్టం ఎందుకు అమలు చేస్తలేరు? ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతావు ప్రైవేట్ వ్యవస్థలో. ఇటు చూస్తేనేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నువ్వు చదివినా అని చెప్పి నీ నోటితో నువ్వు అంటావు గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్పి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివేమో సీఎం అవుతావు. మా పిల్లలేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవద్దు, ప్రైవేట్ స్కూళ్ళలో చదవమని చెప్పి మళ్ళీ ఏవిఎన్ లేక్ ఫీల్డ్ అనే స్కూల్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు. దేనికి సంకేతం ఇది? ఫ్రీ ఎడ్యుకేషన్ 12(1)C, అదే ఆర్టికల్ 21A ప్రకారం 12(1)C సెక్షన్ ప్రకారం జియో నెంబర్ 42 30 డేట్ 7th month 2010లో జియో నెంబర్ 42 వచ్చింది. కానీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? సరే, ఇదంతా పోని ప్రైవేట్ వ్యవస్థనే మనం కన్సిడర్ చేద్దామని మీ ఆలోచనకి వద్దాం. ఒక ప్రైవేట్ వ్యవస్థ లేకుంటే ఒక ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ కావాలంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 50% ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఏ సొసైటీ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటుందో ఆ సొసైటీ మీద 50% ఆఫ్ ఇన్కమ్ని మీరు స్టాఫ్ శాలరీస్కి ఇస్తున్నారా? ప్రైవేట్ వ్యవస్థలు 15% మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ లెక్క ఖర్చు పెడుతున్నారా? 15% డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారా? 15% గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారా? 5% లాస్ అండ్ ప్రాఫిట్ మీద నడవాలి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా, ఇంక్లూడింగ్ అది ఏదైనా కానీ మీరేం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచర్లు, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కూడా మీరు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. యు ఆర్ క్లియర్లీ వయోలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఎలిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్. తెలంగాణ బడ్జెట్ మొత్తం 3.5 లక్షల కోట్లుంటే 23,108 అంటే హార్డ్లీ ఒక 9% ఎడ్యుకేషన్కి ఇచ్చినావు. నువ్వు హెలికాప్టర్లో తిరగడానికి, మీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ఏమో ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతున్నాం. నీ జేబుల నుంచి అయితే తీసి ఖర్చు పెడతలేవా? అయ్యి మా తల్లిదండ్రులు మేము పన్నులు కట్టి, నేను రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ ఉంటుంది, బండికి చలాన్లు పడితే మేము ఆ చలాన్ల రూపంలో మీకు పన్నులు కడుతున్నాం.
ఆ పన్నుల పైసల్ని మీరు మాకు లెక్క చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మీ ఖర్చు పెట్టుకుంటే మా విద్యకి ఎవరు ఖర్చు పెట్టాలి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాం. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని కానీ మీరు ప్రైవేట్ పరం చేద్దామనేది ఆలోచన ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం దీన్ని తీవ్ర రూపమైన కార్యాచరణ చేయదలుస్తాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మళ్ళా చెప్తున్నా. ఇంకొక విషయం మీకు క్లియర్గా ఐ వాంట్ టు మేక్ క్లియర్ దాట్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్కి అందరికీ దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా చట్టం తెలుసుడు ఇంపార్టెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి దీన్ని అడిగి పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళా మనము ఈ హక్కులను కోల్పోతే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీ సంపాదనలో సగం జీతం ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నాయి, సగం జీతం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నాయి. ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? కాబట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయంపై ఆలోచించాలి. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నట్టు, సీఎం రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్ వీఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ యూ దాట్ మేమేమి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే, మీరు ప్రజా వ్యతిరేకంగా ఉండి ప్రజాపాలన అనుకుంటే చెప్పుకుంటా తిరుగుతున్నారు ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా ఆ గవర్నమెంట్ స్కూల్ని తగ్గిస్తా, లేకపోతే ప్రైవేట్ పరం చేస్తా అంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాల వ్యాప్తంగా మీ పాలనపై తిరుగుబాటు చేస్తుంది. ఏ ఒక్క స్కూల్ని కూడా మూసేసినా నీకు చేతనైతే ఇంకొక 2 స్కూళ్ళు ఎక్కువ వేయించు. పేద పిల్లలు చదువుకుంటారు. పేదల ప్రభుత్వం, పేదల పెళ్లి దాన్ని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నాడు కాదు. నీకేమైనా సోయి ఉంటే నువ్వు వచ్చి గవర్నమెంట్ని బలోపేతం చేసి నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.